హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అయ్యో, ఇప్పుడు చెప్తుంది ఏందనుకుంటున్నారా? నేను వెళ్ళొచ్చానే కానీ ఈ వీడియో గురించి అంతగా పట్టించుకోలేదండి. గురు పౌర్ణమి రోజున మేము ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. అక్కడ అన్నీ ప్రతిరోజు రిమ్స్ హాస్పిటల్లో సత్యసాయి సంస్థ తరపున అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. పేషెంట్ల పక్కన వచ్చే వాళ్లకు ఇలా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము కూడా వెళ్ళాము. అక్కడ శివాభిషేకాలు చూడండి, అదిగో అన్నదానం అలా జరుగుతుంది. ప్రతిరోజు నుండి వాళ్ళకి టోకెన్స్ ఇచ్చొస్తారు. ఇలా సర్వీస్కి వచ్చిన వాళ్ళం మేము కూడాను అక్కడికి వచ్చిన వాళ్ళం ఈ కార్యక్రమంలో పాల్గొంటాము. అందరికీ వడ్డనలు చేయడం కానీ, ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు శుచి శుభ్రతతోటి రుచితోటి, గురు పౌర్ణమి కావడంతో ఇంకా 2 రకాలు ఎక్కువగానే వడ్డిస్తారు. అన్ని విధాలుగాను ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. ప్రతిరోజు అంటే అనునిత్యం మధ్యాహ్నం ఇక్కడ పేషెంట్ల పక్కన వచ్చే వాళ్ళకి, విజిటర్స్కి ఉచితంగా భోజన సదుపాయాలు ఉంటాయి. అక్కయ్య ఆ టోకెన్స్ మీద వచ్చిన వాళ్ళందరికీ వడ్డం జరుగుతుంది. శివయ్య అభిషేకాలన్నీ అయిన తర్వాత బాగా అలంకరించారు. గురు పౌర్ణమి రోజున స్వామి సన్నిధిలో మేము ఇలా గడిపాము. మీరు ఎలా గడిపారో ఒక్క కామెంట్ పెట్టండి. గురు పౌర్ణమి వెళ్ళిన తర్వాత లేటుగా పెడుతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో తీసి వచ్చానే కానీ మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.